నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు బమిడి అనంత శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. వివాహాలు ఆలస్యం అవ్వటం అనే సమస్య ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం. మా అబ్బాయికి అవ్వట్లేదు పెళ్లి, మా అమ్మాయికి అవ్వట్లేదు పెళ్లి. పెళ్లి అయినా ఒక్కొక్కసారి విచ్ఛిన్నం అవ్వటం, మళ్ళీ రెండో మ్యారేజ్ కోసం ట్రై చేయటం. ఆ రెండో మ్యారేజ్ అనే అంశం వచ్చింది అంటే అటు అబ్బాయి గాని అమ్మాయి గాని మెంటల్లీ ఫస్ట్ స్టేబుల్ అవ్వాలి. ఆ తర్వాతే ఒక మళ్ళీ చేసుకుంటే ఏమవుతుందో ఎలా ఉంటుందో అన్న భయాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఇమీడియట్ గా చేసేసుకుంటున్నారంటే మేబీ స్ట్రాంగ్ గా ఉండొచ్చు, రకరకాల రీజన్స్ ఉంటాయి వాళ్ళకి. ఏజ్ అయిపోతుందన్న ఫ్యాక్టర్, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. సరే, అసలు ఇట్లా వివాహం విషయంలో ఇబ్బందులు పడ్డం అనేది ఎందువలన జరుగుతుంది? దీనికి ఏంటండి రెమెడీ? అమ్మా, వివాహాలు లేట్ అవుతున్నాయంటే ఇవాళ రేపు అనేక రకాల గ్రహాల వల్లనే, వ్యక్తిగత జాతకం వల్ల కొంత, గ్రహాల మార్పు వల్ల కొంత, ఈ కుజస్తంభన అవచ్చు, లేకపోతే రాహుకుజులు అవచ్చు, గ్రహాలు ఏ రకంగా రాహుకేతుల ప్రాబ్లం కానీ ఇలాంటి జాతకంలో ఎక్కువ ఉన్న వాళ్ళకి వివాహం లేటు. కుజదోషాలు అంటున్నారు ఈ మధ్య కొత్తగా. కుజదోషం అనేది అసలు వర్తించదు. ఏ వయసుతో అయిపోతుంది, ఏ కులమైనా సరే. కుజదోషం అనేది 18 సంవత్సరాల నిండితే అసలు కుజదోషం లేదు జాతకుడికి. అది ఎవరు నమ్మట్లేదు. కుజదోషం, ఆ పిల్లకి కుజదోషం ఉంది, ఈ అబ్బాయి కుజదోషం ఉందని చెప్తున్నారు. కానీ జీవిత పర్యంతం కూడా చూసేసుకుంటూ ఉంటారు. అది తప్పమ్మా. మీరు ఒక్కటే 18 సంవత్సరాలు ఆడకాని మొక్కని నిండితే కుజదోషం వర్తించదు. 18 సంవత్సరాలు ఎంట్రీ అయిందంటే కుజదోషానికి కానీ వ్యక్తిగత జాతకానికి సంబంధం లేదు. అది ఎవరు చెప్పినా వెంటనే కంటిన్యూ చేసేస్తున్నారు. ఆ కుజదోషం వాళ్ళ పెళ్లి ఆగదు. కుజదోషానికి పెళ్లికి సంబంధం లేదు, ఎట్టి పరిస్థితితో సంబంధం. కానీ అదొకటి ఈ మధ్య ఎక్కువగా చెప్పి, ఈ జాతకుడు కుజదోషం ఉంది దానివల్ల అవ్వట్లేదు, ఈ జపాలు చేయించండి, ఆదానాలు ఇవ్వండి, ఇలా చేసుకోండి. అవసరమే లేదు. ధర్మశాస్త్రం ఏంటంటే 18 సంవత్సరాల లోపు పెళ్లిళ్ళు అయిన వాళ్ళకి. ఇప్పుడెవరో 40 వస్తే కానీ పెళ్లిళ్ళు అవ్వట్లేదు. షష్టి పూర్తి వయసు వచ్చాక పెళ్లిళ్ళు అవుతుంటే 18 ఏళ్ళు అంటే వాళ్ళు పసిపిల్లలు. అది కాదు. ఇప్పుడేమో షష్టి పూర్తి వయసు వస్తులోకి పిల్లల్ని ఎత్తుకుంటున్నారు. మరి అలా ఇటు కాలంలో పెళ్లిళ్ళు అవ్వట్లేదంటే కుజదోషం కాదు దానికి కారణం, వ్యక్తిగత జాతకాలు. కానీ లేదంటే కొన్ని కారణాలు కూడా ఉన్నాయి దీనికి. ఏమిటయ్యా అంటారు, ఎవరినో లవ్ చేసి మనసులో పెట్టుకుంటారు. అది పైకి చెప్పరు. అమ్మా నాన్న అడిగితే ఇప్పుడు వద్దు, ఆడైనా అంతే మొగైనా అంతే. అది పైకి చెప్పేస్తే వెల్లడిస్తే ఇష్టమై ఉంటే వాళ్ళకి, నాయన సరే నీకు నచ్చితే అమ్మాయికి అబ్బాయికి నీకు నచ్చితే వాళ్ళ పెద్దలు మన పెద్దలు కూర్చుని. కానీ ఇది ఏమవుతుంది, వీళ్ళ నసబేరం కంటిన్యూ చేసుకుని అటు తల్లిదండ్రులకి ఇబ్బంది పడుతున్నారు, ఇటు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే వెల్లడి చేయడం వల్ల పెద్దవాళ్ళకి ఇష్టమైతే ఓకే, సరే వాళ్ళు వీళ్ళు ఇష్టపడినప్పుడు చేస్తారు. అదొక కొంత ప్రాబ్లం. లవ్ విషయాల్లో లేట్ మ్యారేజ్లు అవ్వడం కొంత. నాకొద్దు ఆ వద్దన్న అవుతుంది, 40 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. కొంతమంది మొండితనంతో చేసుకుంటున్నారు. కానీ 3 నెలల ముచ్చటే, 3 నెలలు కూడా కాపురం చేయట్లేదు. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకోవాలి, అక్కడే నేను ఊరికి అప్పుడు అలా అనుకోవాలి, ఇప్పుడు నాకు డబ్బు కావాలి, నువ్వు ఎంత తీసుకురా, అంత ఎరాక్ట్మెంట్స్ ఎక్కువైపోయాయి. ఆ ఎరాక్ట్మెంట్స్ ఎక్కువ అవడంలో ఏమవుతుందంటే బిస్పు విరాల్లో 3 నెలలనే ఎవరి దారి వాళ్ళది, విడాకులు ఎక్కువైపోయి. అందులో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఎలా ఉన్నాయంటే స్పీడ్ ఎక్కువైపోయింది పిల్లల్లో. ఆ స్పీడ్ కొంప ముంచేస్తుంది. అటు ఆ అమ్మాయి ఏమన్నా ప్రేమిస్తుంది, ఇటు వీడు ఏమన్నా, వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవడం, అవతల వీళ్ళిద్దరు సంసారం జీవితం వాళ్ళతో పడటం, వాళ్ళ మీళ్ళ సంపడం, వీళ్ళ అదొకటి ఎక్కువ అవుతుంది. అది చాలా తప్పు. ఎందుకు ఉద్రేకం, క్షణ ఆవేశంలో ఎందుకు తెచ్చుకోవాలి? ఎందుకు ఈ పక్కన సాధింపులు ఎవరి కోసం? అటు తల్లిదండ్రులు మాసిపోతున్నారే, ఇటు అబ్బాయి వెంపవాళ్ళు తల్లిదండ్రులు ఇబ్బందులు పడే, పోలీస్ స్టేషన్లు కేసులు తిరుగుతున్నారే. అక్కడ ఎందుకు ఇంత ఉద్రేకం? వద్దు, పరిష్కారం చేసుకోండి. చక్కగా ఒకళ్ళొకొకళ్ళే అర్థం చేసుకోండి. లవ్ మ్యారేజ్ అయినా అప్పుడు పెద్దవాళ్ళకి విన్నవించండి. తప్పకుండా ముందు వాళ్ళకు కూడా చెప్తే సరే ఓకే అంటే, కాదు నాన్న నీకు తగ్గ వాళ్ళు కాదు, మనకి అమ్మాయి కూడా అమ్మ మనకు తగ్గ మ్యాచ్ కాదు, అర్థం చేసుకోండి అని. అలా వింటే ఇంకేంటండి, అలా వినకే కదా వినట్లేదు పిల్లలు. ఇప్పుడు లవ్ మ్యారేజ్ మనకు కాల్స్ వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులు మాకు ఇష్టం లేదండి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తోనే చెప్తారు పెద్దవాళ్ళు, పాప అనుభవపూర్వకంగా చెప్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. మేము కావాలనే చెప్తున్నారు తల్లిదండ్రులు, వాళ్ళని చేసుకోవడం ఇష్టం లేదని పిల్లలు అర్థం చేసుకోవడం. పిల్లలేమో వినట్లేదండి మాట అనటం. మరి ఏంటి సొల్యూషన్? అదే సొల్యూషన్ అమ్మా. ఇవాళ రేపు కారణం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా చూస్తుంటే కాల పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎక్కడ చూసినా అరాచకాలు. దానికి ఒక భగవంతుడు ఇదే అనే ఒక ఇది లేకుండా వ్యక్తిగత జాతకాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పుట్టిన టైంని బట్టి కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయమ్మా. ఒక్కొక్క లగ్నంలో పడినా, ఒక్కొక్క లగ్నం విచిత్రం ఏంటంటే లగ్నంలో కుజుడు పడ్డం వల్ల స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఏ జాతకుడికైనా సరే. ఆ లగ్నంలో కుజుడి వల్ల కూడా కోపతాపాలు ఎక్కువైపోతాయి.
విపరీతమైన ఒకరిని అర్థం చేసుకోకపోవడం, అవతల వాళ్ళ మాట నోట్లోంచి రాకుండానే కర్ర కత్తి తీసేయడం, ఓవర్ అయిపోవడం, విపరీతమైన కోపతాపాలు వస్తున్నాయి. దానివల్ల దాని పరిష్కారాలు ఏంటంటే మనస్సు ఎప్పుడు కూడా అవతల వ్యక్తి ఏం చేస్తే మనం ఇంత ఉద్రేకమైన తర్వాత ఆలోచించి ప్రయోజనం లేదు. ముందే కంట్రోల్లో ఉండి అర్థం చేసుకుని భార్యాభర్తలు అయితే ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని రాత్రి కొట్టేసిన తలుపులు తీసి పారిపోవడాలి అనేది ఎక్కువైపోయాయి వేళ. అది తగ్గించుకోవడం మార్గం ఏంటంటే ఇది ఒక్కటేనమ్మా, దైవం మార్గం. ఎంతసేపు మన సృష్టించిన దేవుళ్ళు ఎవరయ్యంటే ఆ శివపార్వతులు ప్రతి సోమవారం శివాలయాలకు వెళ్ళి చక్కటి అభిషేకాలు చేసుకుని ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి ఆ లక్ష్మీదేవికి చక్కగా అర్చన చేయించుకోవడం. ఇంకా మంగళవారం విపరీతంగా చేయమంట అమ్మవారికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి అమ్మవారికి ఆ పూజలు చేయించుకుంటూ తల్లిదండ్రులే దీనికి బాధ్యులు, పిల్లలు కాదు. మా అమ్మాయికి ఏ వ్యక్తి వల్ల ఇబ్బంది రావద్దు, మేము ఏదో సంబంధం వెతుకుతున్నాం, అమ్మా నువ్వు కరుణించి సుబ్రహ్మణ్యేశ్వరుడా, అమ్మ దుర్గమ్మ తల్లి, ఈశ్వర మీ చేతుల్లో పెడుతున్నాం, మంచి సంబంధం వచ్చి నా పిల్లకి మంచి వరుడు దొరికి వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్య జీవితం చెయ్యడానికి సహకరించు తల్లి అన్నా కూడా ఆ మహానుభావుడు. ఇప్పుడు అవుట్ ఒకటి, ఈ మధ్య కాలంలో 4-5 ఏళ్ల నుంచే భక్తి పెరిగింది కానీ అంత ముందు భక్తి అనేది లేదు ఎక్కడ. అది కూడా కొంచెం ఇబ్బందులు పెడుతున్నాయి ఇళ్లలో. భక్తే దైవం, దైవం ఎప్పుడైతే ఇంట్లో 10 సార్లు ఇది అవుతామో ఆ ఇంట్లో కూడా శుభాలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఎప్పుడో పండగ వచ్చినప్పుడు చూద్దాంలే అంటే ఆ దేవుడు కరుణించడు. దైవం అమ్మ ఇవాళ రేపు ప్రతి దానికి దైవం ఎంత కొలిస్తే అంత మనకి ఆ దైవ బలం కలిసి వచ్చి చక్కటి ఫలితాలు ఇచ్చి పిల్లల్లో కూడా తల్లిదండ్రుల్లో కూడా అన్ని రకాల మార్గాలు ఆ శివపార్వతులే చూపిస్తారు అని చెప్పడానికి. ఎలా అండి మరి ఇప్పుడు అభిషేకాలు ఇవన్నీ అందరికీ తెలిసినవే అయినప్పటికీ ఇంట్లో ఆరాధన సుబ్రహ్మణ్యుడికి ఏం చేసుకోవచ్చు అంటే ఏముందమ్మా, సో ఇంట్లో ఆరాధన చేసుకోవాలంటే చక్కటి దుర్గాదేవి ఫోటో పెట్టుకోవడం, వచ్చే నామాల పుస్తకం తీసుకోవడం, దుర్గానామాలు 108 చాలు చేస్తూ కుంకుమ గులాబీ పూలు పెట్టి కుంకుమార్చన చేసుకుని చక్కగా అక్కడ ఏంటంటే అమ్మవారికి నువ్వుల నూనె దీపం ఇష్టం, ఆ నువ్వుల నూనె దీపం పెట్టడం, చక్కగా ఆ అమ్మవారి దీపారాధన చేసి కుంకుమార్చన చేసుకుని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఆ నామాలతో పుస్తకం పెట్టి చదువుకుని అమ్మవారికి ఎర్రని పువ్వులు పెట్టి ఆవిడకి నైవేద్యం హాట్ ఎక్కువ పులిహారాన్ని లేకపోతే మన ఇష్టం చక్కగా కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుని మంగళవారాలు ఈ తల్లిదండ్రులు ఆడవాళ్ళు ఎక్కువ చేస్తే ఇంట్లో ఆరాధన దైవారాధన అక్కడ ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఇంట్లో కూడా మనశ్శాంతి, భార్యాభర్తలు అన్యోన్య దాంపత్య జీవితం జరుగుతుంది. పిల్లలు కూడా తల్లిదండ్రులకు అనుకూలంగా మారతారు, వ్యతిరేకం తక్కువ. అదే దీని పరిష్కారం. రైట్. అయితే పెళ్లిళ్ళు అవ్వట్లేదు అని బాధపడ్డం కాదు, డెఫినెట్ గా చిన్నప్పటి నుంచి ఉండేటటువంటి పెంపకం కూడా ఒక రోల్ ని ప్లే చేస్తుంది. మరి ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లిళ్ళు చేసుకోవద్దు, అప్పుడు అసలు పెళ్లిళ్ళ గురించి టాపిక్లు వస్తూనే ఉంటాయి. బాగాను సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి, ఇట్లా సెటిల్ అంటే ఎప్పుడు సెటిల్మెంట్ అంటే ఏమిటి అసలు ఒక్కొక్క లవర్ అయిపోయింది ఇంకా అంతేనా జీవితం. ఎంతో కొంత ఆస్తి ఉంటుంది కదా, తెలివితేటలు ఉంటే బిజినెస్ పెట్టుకోవచ్చు కదా. అంతేగాని నా కొడుకు వాళ్ళు ఈ మధ్య అలాగైతే మా అబ్బాయి సెటిల్ అవ్వాలండి ఇప్పుడు వద్దండి, ఏముంటది అబ్బాయి ఇంకెప్పుడు సెటిల్ అవుతాడు. అవును, ఒక్కొక్కసారి ఆ యోగం వచ్చినప్పుడు చేసుకోకపోతే ఇంకా అయిపోయినట్టే. ఒకటే అమ్మా, అదృష్టం తలుపు 2 సార్లు తడుతుంది. ఫస్ట్ తీయలేదనుకోండి రెండోసారి కూడా జీవితాంతం దరిద్రం తలుపు కొడుతూనే ఉంటుంది. ఇది 100% ఇంకా మనం ఇంకా అయిపోయింది, బిసికెత్తిపోతుంది. అలా వెనక నుంచి కొడుతూనే ఉండే పట్ట నిద్ర లేకుండా. వద్దు అట్లాంటి పరిస్థితుల్లో. ఒకవేళ వివాహ యోగం వచ్చింది లేకపోతే ఇట్లా ఏమైనా అనుకోని పరిస్థితుల్లో వివాహం చేసుకోవాల్సి వస్తోంది అంటే చేసేయడం బెటర్. ఇక్కడ పిల్లల తప్పు కూడా జరుగుతుంది. తల్లిదండ్రులు ఎంకరేజ్ చేసినా ఏమంటున్నారు, ఇప్పుడు కాదమ్మా నేను ఇప్పుడు చేసుకోండి. ఏంటి 31 సంవత్సరాలు 32 సంవత్సరాల వాళ్ళు కూడా అదే మాట ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పుడు ఎంత ఇబ్బంది కాదమ్మా, నా లిస్ట్ లో 100 మంది అమ్మాయిలు పెళ్లి కొడుకులు ఉన్నారు. అంతా 30 క్రాస్ 30 లోపు సంబంధం నాకు రావట్లే. చెప్తా ఒకవేళ ఆ సంబంధం చూద్దాం, ఆలోచన ఇంకా ఆలోచన ఏంటి, ఇంకొంచెం ఆలోచిస్తున్నా అవుతుంది. ఇంకో కారణం కూడా లేట్ మ్యారేజ్ పిల్లలు పుట్టరు. ఆబ్వియస్ గా పిల్లలకి అది ఇబ్బంది అవుతుంది కదా. లేట్ మ్యారేజ్ పిల్లలు పుట్టరు. ఎన్ని 100 పూజలు చేసినా ఏం చేసినా డాక్టర్ పొట్ల కోసేసిన వీళ్ళకి సంతాన యోగం జరగదు. అది ఎప్పుడయ్యా అందమంటే 27-26 వయసులో పెళ్లిళ్ళు అవుతే అబ్బాయికి 30 ఉండొచ్చు, అమ్మాయికి 26-25 వయసులో పెళ్లి చేస్తే సంతాన యోగం బాగుంటుంది, చక్కటి ఫలితాలు ఉంటాయి. నాకు ఇప్పుడు వద్దు ఇంకాను, పిల్లలు ఇప్పుడే ఎందుకండి, ఇంకెప్పుడు ఆ మాటలు మార్చుకోవాలి.
చేసుకోవాలి ఖచ్చితంగా. ఎలాగంటే అమ్మా పిల్లలు ఇప్పుడే అంటే సంతానం కలిగే టైంలో వద్దనుకుంటే కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అర్థం చేసుకోవట్లేదు జనాలు. ఇప్పుడే పెళ్లి ఎందుకు చేసుకున్నావు? పిల్లల కోసం, మనం బాగుండడం కోసం, అమ్మా నాన్న ఉండగా మనవాళ్ళు ఎత్తుకోవడం కోసం, చక్కగా చూడడం కోసం చేసుకుంటారు. కానీ వీళ్ళు అందరు గతించాకే పిల్లల్నేమో ఆశ బేటల్లో పెడతారు, దాన్ని ఏమంటారు అందులో పెట్టేస్తారు, వెళ్ళిపోతారు ఎవరు దాని వాళ్ళు. ఇంకా వాళ్ళ ప్రేమ అనేది తల్లిదండ్రులకి ఎక్కడ వస్తుంది? నా నాన్న అమ్మ అని ఎప్పటికి తెలుస్తుంది వాళ్ళకి? తెలియదే. ఇద్దరు ఉద్యోగాలు ఇంటర్లింక్ అయి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఒకటి పిల్లలు పుట్టాక కొంతమందికి ఒకటే చెప్తున్నాను, తిండికి లోపల లేని వాళ్ళు, బట్టకు లోపల లేని వాళ్ళు ఒకళ్ళు ఉద్యోగం మానేయండి, ఆ పిల్లల్ని చక్కగా సక్రమంగా పెంచండి. మీరేం చేస్తున్నారు? ఎవరిలో ఆయాలు పెట్టేస్తున్నారు, ఇళ్లలో పోతున్నారు. వాటి వల్ల వీళ్ళ ప్రేమ అనేది తల్లిదండ్రుల మీద పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండలేదు. వీళ్ళు ఎదుగు వచ్చేసరికి నువ్వు ఎప్పుడు మమ్మల్ని చూసావే, నువ్వు ఏనాడు ఇంట్లో ఉన్నారు, మాకు ఓ ప్రేమ ముచ్చట, ఓ పండగ వస్తే ఇంట్లో ఉండరు, ఇద్దరు పోతారు. మా పుట్టినరోజులు అంటే మేము ఎక్కడో చేసుకోవాలి పోయి ఫ్రెండ్స్ తో. అలాంటప్పుడు వీళ్ళకి ప్రేమ అనేది తల్లిదండ్రుల మీద ఉండదు, ఖచ్చితం ఇది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ప్రేమ పిల్లలకు కావాలంటే అమ్మా ఒకళ్ళేని ఇంట్లో ఉండి చక్కగా పిల్లల టైంకి వచ్చేసరి స్కూల్ నుంచి వాళ్ళకి ఏదో స్నాక్స్ ఏదో పెట్టి చక్కగా కాసేపు వాళ్ళతో మాట్లాడి, అప్పుడు ట్యూషన్ పంపినా చక్కగా ఇంట్లో ఉన్నా లేకపోతే బయట తీసుకెళ్ళినా వాళ్ళని విపరీతమైన ప్రేమ పెరుగుతుంది. చట్టాయి జమ్మాయి కింద వీళ్ళే కొంపలో ఉండరు, వస్తారు బ్యాగులు విసిరేస్తారు, ఇప్పుడే 10 వెళ్ళిపోతారు, రాత్రి 9 ఇంటికి రారు. ఇలా అవుతుంటే సంసారాల్లో సుఖ సంతోషాలు ఉండవని మరీ అర్థం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు నన్ను. కానీ ఈ వాళ్ళ జరుగుతున్న పరిణామాలు పిల్లల పెంపకాల్లో తేడాలంటే చెప్తున్నాం, తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది అక్కడ. రైట్ అండి, చాలా చక్కగా వివరించారు, కృతజ్ఞతలండి. నమస్తే.